నమస్తే, వెల్కమ్ టు ప్రిన్స్ టీవీ. మాది గార్లదిన్న మండలం ఎరుగుంట్ల గ్రామం సార్. ఓకే. మేము గత సంవత్సరాలుగా మేము ఈ పొలం చేసుకుంటున్నాము. ఓకే. మా తాతగారు కాలం నుంచి మేము చేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు మా అన్న మూడు తరాలుగా చేసుకుంటున్నాం సార్ మేము. వీళ్ళు వచ్చేసి మా తోట పక్కన చేను వాళ్ళు ఎస్టీ వాళ్ళు సార్. వాళ్ళు వచ్చేసి మాకు సర్వే చేయించుకొని మాకు 44 సెంట్లు వస్తుందని చెప్పేసి అన్నారు. వాళ్ళు కొన్ని రోజుల నుంచి మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు సార్. ఈరోజు మేము ఎవరు ఇంటి దగ్గర లేని టైం చూసుకొని వాళ్ళు కంచె ఏర్పాటు చేయడానికి వచ్చినారు. కంచె ఏర్పాటు చేయడానికి రావడంతో మేము ఇట్లా వచ్చినారని చెప్పేసి మాకు సర్వేయర్ గారు కాల్ చేసి చెప్తే మేము మా అమ్మ ఇంటి దగ్గర ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళమ్మా అని చెప్పేసి అన్నాము. ఆమె వచ్చి ఎందుకు ఏ ఆర్డర్తో మీరు ఆర్డర్ లేకోకున్నట్ల మీరు కంచె వేస్తున్నారు, ముందు ఫస్ట్ వేయకండి అని చెప్పేసి ఆపడంతో మా అమ్మను నానా మాటలు మాట్లాడేసి కొట్టినారు సార్. మా తాతలు వేసిన గట్లు కూడా తొలగించినారు జేసీబీ పిలిపించి. ఆ జేసీబీకి నెంబర్ లేదు, ప్లస్ ఏమీ అంట. జేసీబీ పైన కూడా చర్యలు తీసుకోండి. ఇంకొకటి, గతంలోనే మేము ఎస్ఐ సార్కి మేము చెప్పినాం, ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్, మా అన్న ఒక్కడే, మా నాన్న హ్యాండిక్యాప్డ్, మా నాన్నకు యాక్సిడెంట్ అయింది, మా నాన్న తోటలోకి వెళ్ళలేడు, మా అన్న ఒక్కడే వెళ్తూ ఉంటాడు, ఆయనకి ఏదైనా ప్రొటెక్షన్ లాగా మీరు అతన్ని వాళ్ళకి చెప్పండి సార్ అని చెప్పినా కూడా ఎస్ఐ సార్ కూడా మాకు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినారు. ఈరోజు ఆ ప్రొటెక్షన్ లేకపోవడంతోనే మా అమ్మని కొట్టడం కూడా జరిగింది. ఆడమని చూసి కూడా వాళ్ళు కొట్టినారు. ఇంకొకటి, మా అన్న ఎంఆర్ఓలని డిఎస్పీలని ఆర్డీఓలని కూడా ఆ సార్ వాళ్ళని కూడా వీళ్ళు వల్గర్గా మాట్లాడడం కూడా జరిగింది సార్. ఎవరు ఇవ్వాలి నాకు, ఏ ఆర్డర్ ఇవ్వాలి నాకు, ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా వల్గర్గా మాట్లాడినట్టు ఉన్నాయి. ఈరోజు నన్ను కూడా ఆడపిల్ల అనేది కూడా లేకోకున్నట్ల నన్ను కూడా మా అన్నను మా అమ్మను కొడుతూ ఉంటే నేను అడ్డం వచ్చినందుకు నన్ను కూడా చాలా గలీజ్గా మాట్లాడడం జరిగింది సార్. చాలా వల్గర్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి సన్న చెట్టు ఒకటి 2 చెట్లు ఉంటే మేరకు ఆనుకొని అడిగితే తీసేసినారు సార్. ఆ చెట్లు కనపడలేదు సార్. ఇప్పుడు చెట్లు కనపడలేదు సార్. ఆడైతే ఉండే 4 చెట్లు ఉండే, 4 చెట్లు ఇప్పుడు లేవు సార్. అంటే నువ్వేనా వ్యవసాయం చేసేది? నేనే సార్ వ్యవసాయం చేసేది. ఓకే. నేను కాపలా ఉంటాను సార్. వాళ్ళు చేసే పనికి డ్రిప్ వైర్లు తీసేస్తారు, మోటార్లు ఆఫ్ చేస్తారు. ఏమన్నా అంటే ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోమంటారు. నన్ను భయాందోళన చేస్తున్నారు సార్. నేను ఒకనే, మా నాయన విడివాడు. నేను జేసీబీ చేయొద్దని అడ్డమైన దానికి జేసీబీ కాడికి నూకేసిన, జేసీబీకి బూడిపోయింది, వీడు ఏం చేస్తాడో చేసుకోండి అని చెప్పేసి నన్ను భయం కొట్టినారు సార్.